కుమార్ యాదవ్ గారు కూడా చెప్పారు. మన 10 ఏళ్ల పాలనలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎన్ని పథకాలు తీసుకుంది, ఏమేమి చేసింది అనే విషయాల్లో చాలా మందికి మనకి ఉన్న ప్రజలకి అవగాహన లేదు. ఎందుకంటే రేషన్ బియ్యం, నేను మొన్న ఇక్కడ పాదయాత్రకి వెళ్తే రేషన్ బియ్యం రోజు వస్తున్నాయా, నెలకు వస్తున్నాయా అంటే వస్తున్నాయి అంటూ. ఎవరు ఇస్తున్నారంటే వాళ్ళకి తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంటూ. అసలు కేంద్రం నుండి రేషన్ బియ్యం అనేది కేంద్రం నుండి ఇప్పటి వరకు కోవిడ్ అయిన తర్వాత 80 కోట్ల మందికి పైగా రేషన్ బియ్యాన్ని పంచింది. అదే విధంగా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఈ రేషన్ బియ్యం ఫ్రీగా ప్రజలకు వస్తుందని చెప్పి మోడీ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మన మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈ విషయాలు తెలవాలి జనాలకి. ఇప్పుడు ఆవాస్ యోజన ఉంది, ఇక్కడ ఓంకార్ నగర్ లో ఎవరు సింగులు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ప్రజలను మోసం చేసి డబుల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ లేదు, అసలు రూమే లేకుండా వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా. అదే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి దేశం అంతటా పక్కా ఇల్లు 4 కోట్లకు పైగా పక్కా ఇల్లని దేశం అంతటా కట్టించింది. కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. అంతెందుకు స్వచ్ఛ భారత్ దాంట్లో ఇప్పుడు మనకి టాయిలెట్స్ లేవు. ఇక్కడ స్వచ్ఛ భారత్ స్కీమ్ లో మనకి ఒక టాయిలెట్ కట్టుకుంటే 1200 రూపాయలు, 12,000 రూపాయలు, రూరల్ గానీ అర్బన్ గానీ. కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే దాదాపుగా 11 కోట్ల టాయిలెట్లు కట్టాం మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఈ విషయాలు తెలవాలి. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్ అంటే ఏంది? ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్తే మినిమం ఈరోజు ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ హాస్పిటల్కి వెళ్తే పేదలకి చూపించుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు బీమా ప్రొవైడ్ చేసింది. 5 లక్షలు. అయితే ఇదేంటంటే ఇది వరకు ఓన్లీ ఏంటంటే బీపీఎల్, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి. ఇప్పుడు 70 సంవత్సరాలకు పైబడిన వాళ్ళందరినీ కూడా ఏదో కండిషన్ ఏం లేకుండా అందరినీ దీంతో జోడించి అందరికి కూడా వచ్చే 5 సంవత్సరాల్లో వాళ్ళందరూ కూడా ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం చెప్పాలి, జనాలకు తెలవాలి. దయచేసి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా అసలు ఎవరికి ఓటేస్తున్నాం, ఎందుకు ఓటేస్తున్నాం, ఒక పార్టీకో ఒక మనిషికో కాదు, మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకొని ఈ రోజు మనం ముందుకెళ్ళాలి. అదే విధంగా ఏదైతే మనం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గురించి కానీ మోడీ గారి గురించి ఎలా మాట్లాడుకున్నామో, ఇక్కడ మనకి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మన అభ్యర్థి ఉన్నారు. వారి గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇదివరకే అందరూ చెప్తున్నారు క్లీన్ పొలిటీషియన్, అంత మంచి వ్యక్తి. మరి మనకి 400 పార్ అంటున్నాం, పార్లమెంట్ లో 400 పార్ చేయాలంటే ఆ 400లో మనం కూడా మన చేవెళ్ళలో ఉండాలి. కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించాలి, భారీ మెజారిటీతో గెలిపించాలి. అందులో ఈ ఏం సెగ్మెంట్ లో మన చేరలింగంపల్లి అత్యధిక మెజారిటీ రావాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తూ, దయచేసి ప్రజలు కూడా అందరు గమనించాలి. ఇక్కడ ఉన్న అభ్యర్థి ఎవరు, వాళ్ళ ప్రత్యర్థుల గురించి ఇప్పుడే రవికుమార్ యాదవ్ గారు చెప్పారు. వాళ్ళు చేసిన స్కామ్లు కానీ, వాళ్ళు చేసిన ల్యాండ్ గ్రాబింగ్ కబ్జాల గురించి కానీ నేను దాంట్లో ఓటర్చుకోలేదు. కాబట్టి మనకున్న అభ్యర్థి ఆయన క్రెడిబిలిటీని చూసి కూడా మీరు ఓటేయాల్సిందిగా కోరుతూ, మరొకసారి ప్రతి దగ్గర మన చిహ్నం కమలం పువ్వు, ఇది గుర్తు పెట్టుకోండి. మన చిహ్నం కమలం పువ్వు. బ్యాలెట్ బాక్స్ లో 2వ నంబర్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. భారత్ మాతాకి. ఇప్పుడు